అధికార పార్టీ నేతలు ఏదో వివాదంలో చిక్కుకుంటూనే ఉన్నారు. తాజాగా మంత్రి పదవి ఆశించి భంగపడిన విజయవాడ ఎమ్మెల్యే బోండా ఉమా మరో వివాదంలో చిక్కుకున్నారు అంటున్నారు స్థానికులు. ఆయన అనుచరులు ఓ భూ కబ్జాకి పాల్పడిన భాగోతం తెరపైకి వచ్చింది. దుర్గాపురంలో ఎమ్మెల్యే బోండా ఉమా పేరుతో ఓ ఇల్లు కబ్జా చేశారు ఆయన అనుచరులు. ఆ ఇంటి యజమాని ఇంట్లోకి రాకుండా బోండా ఉమా అనుచరులు అడ్డుకుని దౌర్జన్యానికి దిగారు. ఆ ఇంటి యజమానికి నువ్వు ఏమైనా మాట్లాడాలి అంటే ఎమ్మెల్యే కార్యాలయానికి రావాలి అని బెదిరించారు. అక్కడికి వచ్చి సెటిల్మెంట్ చేసుకోవాలని ఆ ఇంటి యజమానికి వార్నింగ్ ఇచ్చారు ఉమా మనుషులు. కాగా క్యాన్సర్తో బాధపడుతున్న కూతురితో రాత్రంతా ఇంటి యజమాని ఆందోళనకు దిగాడు. తన కూతురికి ఏదైనా జరిగితే ఎమ్మెల్యే ఉమా బాధ్యత వహించాలని అతడు ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో ఆ అనుచరులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. తాజాగా సోషల్ మీడియాలో బోండా ఉమా సోదరుడి బెదిరింపు కాల్లు కూడా హల్చల్ చేస్తోంది. దీంతో తమ ఓట్లతో గెలిచి తమకే పోటు పొడుస్తున్నారని మండిపడుతున్నారు నియోజకవర్గ ప్రజలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.